తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై మనకి ఈరోజు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ముగిసిన ఇంటర్ మూల్యాంకనం మూడవ వారంలో ఫలితాలు 10 రోజుల పాటు కొనసాగనున్న డికోడింగ్ అప్లోడింగ్ ప్రక్రియనైతే ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి ఇక్కడ మ్యాటర్ కనుక చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారంతో పూర్తయింది. మూల్యాంకనం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 3వ వారంలో ఫలితాలు విడుదల చేయడానికి ఇంటర్ బోర్డ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల అంటే మనకు లాస్ట్ నెల 16 నుండి ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం కాగా శుక్రవారం నిన్నటితో అయితే మనకు పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా మనకు 4 విడతల్లో పేపర్ కరెక్షన్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూడవచ్చు 10 రోజుల పాటు డికోడింగ్ ఇతర అప్లోడింగ్, ఇప్పుడు పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్స్కి సంబంధించి డికోడింగ్ అదేవిధంగా అప్లోడింగ్ ప్రాసెస్ అనేది పూర్తి చేసి ఆ తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతి తీసుకొని ఈ నెల 3వ వారంలో ఫలితాలు విడుదల చేయడానికి ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నందున ఫలితాలు ఆయన విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమలులో ఉన్నందున ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని అధికారులే ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించగా వారిలో 90% మంది వరకు పరీక్షలకు హాజరయ్యాలని అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఇప్పుడు 10 డేస్ అయితే డికోడింగ్ అదేవిధంగా అప్లోడింగ్ ప్రాసెస్ అయితే చేసి ఆ తర్వాత 1-2 సార్లు వెరిఫై చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ అనేది ఈ నెల 3వ వారంలో రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీ రిజల్ట్స్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో ఇస్తున్నాను. ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.